జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులకు అన్యాయం జరిగింది అనే అంశాన్ని ప్రధానంగా ఈ మధ్యన రేట్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటే దాదాపు 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారట. అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితుల కోసం తీసుకొచ్చిన పథకాలని 27 పథకాలని రద్దు చేశారు అంటూ తాజాగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీల అభివృద్ధి కోసం 27 సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే జగన్ ఆ పథకాలన్నీ రద్దు చేసి ఎస్సీల కడుపు కొట్టారు అనేది ప్రధానంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి చెప్పుకొచ్చారు. తమ శాఖ నిధులను అభ్యర్థిస్తూ సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన డిమాండ్పై చర్చలో చాలామంది మాట్లాడిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు గత టీడీపీ ప్రభుత్వం ఎస్సీల సంక్షేమానికి అమలు చేసిన 27 పథకాలకి వైసీపీ ప్రభుత్వం అలాగే వైఎస్ఆర్ జగనన్న పేర్లు పెట్టుకోవడం కూడా సిగ్గు చేయడం చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది అనేది ప్రధానంగా విమర్శించారు. దళిత మహిళలపై అత్యాచారాలు ఘోరాలు నేరాలు ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది అనేది కూడా. అంటే ఓవరాల్గా ఏంటి అంటే ఓకే ఎస్సీలకు దక్కాల్సిన 33,000 కోట్లను జగన్ దారి మళ్లించారు అనేది కూడా కీలక ఆరోపణ చేశారు. ఇప్పుడు ఆ 27 సంక్షేమ పథకాలు ఆయన తీసేశాడు అనేది వీళ్ళు చెప్తున్న ప్రధాన ఆరోపణ. అందులో ఇంకొకటి కూడా కీలకం, ఇక్కడ తీసేయడం కాదు, కొన్ని పథకాలకు ఆయన జగనన్న లేదంటే వైఎస్ఆర్ అనే పేర్లు పెట్టారు. జగన్ చేసిన తప్పదే, ఇప్పటికీ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తారు ఎవరైనా. ప్రతిదానికి జగనన్న వైఎస్ఆర్ పేరు లేదంటే జగనన్న ఫోటోలు వైఎస్ఆర్ ఫోటోలు అంటే అది యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటారు, ఓకే, అలా వైఎస్ఆర్ పేరు పెట్టుకుంటే ఓకే. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు, ఎక్కడైనా మోడీ పథకం ఏమైనా పెట్టారా లేదంటే నరేంద్ర స్కీమ్ అని ఏమైనా పెట్టారా? ఏం లేదు కదా. ఆయన ఎక్కడ చూసినా పిఎం ఆవాస్ యోజన, పిఎం కిసాన్ అన్ని పిఎం అనే ఉంటాయి అంతే తప్ప సూర్య గారు ఇలా ఉంటాయి ఆ పేర్లన్నీ. ఎక్కడ ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఎక్కడ పెట్టుకోలేదు ఆయన. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వ్యక్తి ప్రతిష్ట కోసం లేదంటే ఆ వ్యక్తికే ప్రజలు పూజ చేయాలని చెప్పి అలాంటి పేర్లు పెట్టుకుంటారు. చివరికి వ్యూహాలు బెడిసి కొడతా ఉంటాయి. ఏదేమైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, నిజంగా దళితులకు సంబంధించి 26 పథకాలు లేదంటే 27 సంక్షేమ పథకాలు రద్దు చేస్తే ఇమీడియట్గా అమలు చేయొచ్చు వాటిని. అధికారం వీళ్ళదే. ఇమీడియట్గా అమలు చేసి మేము 27 సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం దళితులకి, ఎస్సీలకి, ఎస్టీలకి అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా జగన్ తీసేసాడు కరెక్టే, మీరు పెట్టి చూపిస్తే కదా అదే చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో చూడాలి.